కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గండేపల్లి మండలం తాళ్లూరులో వెలిసిన గ్రామదేవత డెక్కల పోలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ ఆలయానికి తాళ్లూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 133 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఈ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పోలమ్మ తల్లి పేరుగాంచిందని, గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా విశ్వాసం నిలిచిందని పేర్కొన్నారు. జాతరలో భాగంగా వివిధ వేషధారణలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం అన్నదానంతో జాతర ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు ఆధ్వర్యంలో పోలీసు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ గ్రామం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో హైవే కానుకొని అమ్మవారి యొక్క 133వ జాతర మహోత్సవ సందర్భంగా ఈ రోజున అమ్మవారికి 5 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజుగా ఇది అమ్మవారికి ముడులు మొక్కుబడులు చెల్లించుకునే రోజు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుంటూ ఈ కార్యక్రమం కూడా పురాతనం నుంచి మా తాతల కాడి నుంచి కూడా జరుగుతున్న ఈ ఆచారం ఆనవాయితీగా కొనసాగుతూ రాత్రి ఊరేగింపు జాగ్రత్త జరుగుతుంది. ఇప్పుడు బల మీద వేషాలతో అతి వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి మా గ్రామమే కాకుండా పైనుంచి కూడా ఇతర గ్రామాలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎంతో పేరుగాంచిన తల్లిగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ తల్లి, ఈ శ్రీ డెక్కపోలమ్మ తల్లి. గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి హైవే కానుకొని ఉన్నటువంటి శ్రీ 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 డెక్కపోలమ్మ తల్లి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మా తాతల కాలం నుంచి కూడా ఉంది. ఈ అమ్మవారి సంబరాలు ఇది 133వ సంబరాలుగా జరుగుతున్నవి. ఈ సంబరాల్లో భాగంగా అమ్మవారి సంబరాలు మొదలైన తర్వాత సోమవారం రాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుంది. ఈ జాగరణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తాము. ఆ తర్వాత రోజు మంగళవారం ఉదయం నుండి కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ దర్శన అనంతరం బుధవారం ఒకరోజు గ్యాప్ ఇచ్చి లక్షవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలు, సంఘ సభ్యులు మరియు ఇతర గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో మేము చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. అంతేగా జై పోలమ్మ తల్లి, జై జై పోలమ్మ తల్లి.